హలో నమస్తే అందరు బాగున్నారా? ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిద్దాం అనుకున్నానండి. అయితే ప్రతిరోజు ప్రతి పూట హెల్తీగా తినడం అనేది హైలీ ఇంపాసిబుల్. సమ్ టైమ్స్ జంక్ కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నేను యూజువల్గా దోశలు చేసుకున్న ప్రతిసారి అందులోకి ఏదైనా వెజ్జీస్ ఖచ్చితంగా వేసుకుంటాను, కానీ ఈరోజు అలా వేసుకొని తినాలనిపించలేదు. అందుకే మంచిగా ఆలూ కర్రీ మసాలా చేసుకొని తిన్నాము. ఇంకా లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ పాలకూర చపాతీ చేస్తున్నాను. యూజువల్గా అయితే ప్రోటీన్ కంటెంట్ కోసం ఏమన్నా శనగలు ఇలాంటివి నానబెట్టుకుంటాను, కానీ ఈరోజు అది కూడా చేయలేదు. నాకు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకరోజు ఇంకా నాకు ఈరోజు అంతా జంకే తినాలనిపిస్తుంది అనే రోజులు కూడా ఉంటాయి. నేను ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ యూ. ప్రతిరోజు వండుకోవడం కూడా చాలా కష్టమే హెల్దీగా. సో ఈరోజు అయితే ఏం చేసుకుంటున్నానో అవి చూపిస్తాను మీకు. ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది. ఆశ్రిత ఆర్గానిక్ మిల్లెట్స్ నుంచి కొన్ని తెప్పించుకున్నాను. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, వైట్ జొన్న రవ్వ ఇలాంటివన్నీ కూడా ఇడ్లీకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. నాకు కొంచెం భయం వేసింది అనమాట, ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో, పిల్లలు తింటారో తినరో అని. కానీ ఈరోజు అయితే 2 రకాల ఇడ్లీలు చేశాను. పిల్లల రియాక్షన్ కూడా మీరే చూడండి. ఎలా చేయాలో కూడా చూపిస్తాను, మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే కొత్తగా ఆశ్రిత ఆర్గానిక్స్ నుంచి ఆర్గానిక్వి ట్రై చేద్దామని చెప్పేసి ఆశ్రిత ఆర్గానిక్ మిల్లెట్స్ నుంచి ఈ డిఫరెంట్ మిల్లెట్స్ అన్ని తెప్పించుకున్నానండి. ఈ ఇడ్లీ పిండి అన్నాను కదా, ఫస్ట్ అయితే అది చెప్తాను మీకు. ఇందులో నేను సజ్జ ఇడ్లీ రవ్వ తెప్పించుకున్నాను, అలానే రాగి ఇడ్లీ రవ్వ కూడా తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఏమేమి తెప్పించుకున్నానో కూడా చూపిస్తాను మీకు. వైట్ జొన్న పిండి, ఇది జొన్న పిండి జొన్న రొట్టెలకి చేసుకోవచ్చు. ఆర్గానిక్ది, ఇంకా ఇంతకంటే తిరిగే ఉండదు. అండ్ ఆల్సో సజ్జ ఉప్మా రవ్వ అండ్ కొర్ర ఉప్మా రవ్వ. ఇప్పుడు మా డాడీ తినేటప్పుడు ట్రై చేశాను నేను, మళ్ళీ ఇప్పుడే తెప్పించుకున్నాను. ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చూపిస్తాను. చాలా సన్నగా కూడా ఉంది. మా డాడీ తినేటప్పుడు అయితే కొంచెం లావుగా ఉండేది. అండ్ గ్రీన్ జొన్న పిండిది. గ్రీన్ జొన్న పిండి నేను ఎప్పుడు వినలేదు, ట్రై చేస్తాను, ఇది ఎలా ఉందో మీకు చెప్తాను. అండ్ ఆల్సో మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది రాగి పిండి. మనం రాగి జావా కానీ ఇలా పోరేజ్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇది తెప్పించుకున్నాను. సో ఇవి నేను తెప్పించుకున్నవన్నీ నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఫస్ట్ ట్రై చేయండి. ఒక 1/2 kg అలా తెప్పించుకొని ట్రై చేయండి, మీకు మళ్ళీ తెప్పించుకుంటారు. నాకైతే ఇవి చాలా నచ్చాయి, అందుకే నేను మళ్ళీ తెప్పించుకుందామని కూడా అనుకుంటున్నాను. ఈసారి 1 kg or 5 kgs ఇలాగా ఉంటాయి కదా, నాకు నచ్చినవి తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు రాగి ఇడ్లీ రవ్వ అలానే వైట్ జొన్న రవ్వ ఇడ్లీ ఉంటుంది కదా, అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జొన్న ఇడ్లీ రవ్వ ఎప్పుడు ట్రై చేయలేదు నా లైఫ్లో, ఈ రెండు నేను ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నాను. కోసం అయితే మనం రెగ్యులర్గా ఎలాగ ఇడ్లీలకు చేసుకుంటామో అలానే 1 కప్పు ఒక 5 to 6 hours పాటు ఉద్దిపప్పు నానబెట్టానండి. దాంట్లోకి కొంచెం వాటర్ పోసి మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, అంతే. మీరు ఈ ఇడ్లీ రవ్వనైతే నానబెట్టాల్సిన పనే లేదు. సో ఇలా వస్తుంది కదా పిండి అయితే మనకు. దీంట్లోకి నేను హాఫ్ చేశాను అనమాట. హాఫ్ చేసి ఫస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి ఒక 1 కప్పు రాగి రవ్వ తీసుకుంటున్నాను, రాగి ఇడ్లీ రవ్వ. అండ్ 1 కప్పు జొన్న ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అనమాట. ఈ ఉద్ది పిండిని 1 కప్పు తీసుకున్నాను కదా, హాఫ్ చేశాను. సింపుల్గా చెప్పాలంటే 1:2 రేషియోలో ఉద్దిపప్పు రవ్వ తీసుకున్నానండి, అంతే. యూజువల్గా మనం నార్మల్ ఇడ్లీ రవ్వలకి ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి. చాలా మందికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది, ఎస్పెషల్లీ మన లేడీస్లో PCOD, థైరాయిడ్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు గ్లూటెన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. సో అలాంటివన్నీ చూసుకొని మనం అవాయిడ్ చేయడం బెస్ట్. ఇలా మనకి రాగి పిండి కానీ మిల్లెట్స్, జొన్న పిండి వీటిలో అయితే ఇవి గ్లూటెన్ ఫ్రీ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా. ఒక చిన్న మాట చెప్తాను, మనం ఎంత సంపాదించినా దేనికోసం అండి? మన ఆరోగ్యం బాగుండడం కోసం, మంచి ఫుడ్ తీసుకోవడం కోసమే కదా. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అందుకే నేను హైలీ ఆర్గానిక్ మిల్లెట్స్ని సజెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్పి. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ చూసారా, నెక్స్ట్ డే నేను పిండి ఇలాగా అవెన్లో పెట్టి తీసేసరికి చక్కగా పొంగింది. ఒకటేమో రాగి రవ్వ ఇడ్లీ, ఇంకొకటేమో వైట్ జొన్న రవ్వ ఇడ్లీ. జొన్న రవ్వ ఇడ్లీ ఇంకా అసలు నేను ఊహించుకొని కూడా లేదు వస్తుంది, ఇంత బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి. అసలు సేమ్ నార్మల్ ఇడ్లీస్ లాగానే ఉంది, కానీ ఇది నార్మల్ ఇడ్లీస్ కంటే కూడా చాలా హెల్తీ. కార్బ్స్ తక్కువే ఉంటాయి అండ్ ఆల్సో గ్లూటెన్ ఫ్రీ కూడా. నెక్స్ట్ డే ఫర్మెంట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉప్పు, ఆ పిండిలోకి ఉప్పు అవి వేసేసి మనం నార్మల్గా స్టీమ్ చేసేసుకోవడమే. సేమ్ ఇంకా నార్మల్ ఇడ్లీస్ ఎలా చేస్తామో అలానే ఉంటాయి. నేను నార్మల్ ఇడ్లీస్ కూడా ఇలానే చేస్తాను. ఈసారి కొంచెం భయంగానే చేశాను, కానీ ఇప్పటి నుంచి అవి అయిపోయేంత వరకు ఇవే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయాను.
ఇడ్లీలు ఒక సైడ్ విజిల్ వస్తున్నాయి. ఈలోపు నేను మంచిగా వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఒక డ్రింక్ ట్రై చేస్తున్నాను. హనీ అండ్ కొంచెం ఒక ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. వాటితో ఒక డ్రింక్ ట్రై చేస్తున్నాను. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. అక్కడ ఇడ్లీలు అయిపోయేలోపు నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఒక 15 to 20 minutes అలా పెట్టేస్తే మనకు వాటంతట అవే అయిపోతాయి. కాబట్టి ఇంకా మా ఆయన కూడా చూసుకుంటున్నారులే ఎలాగో అని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళేసి వచ్చాను. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అవి ఎలా వచ్చాయి అని చెప్పి. చాలా చాలా బాగున్నాయి. చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ఇడ్లీలు. నేను దీన్ని మూత తీయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా. చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అందుకే కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఇవి హ్యాపీగా స్కూల్ లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ ఆ వైట్ అయితే వాళ్ళకి ఇంకా నార్మల్ ఇడ్లీస్కి వీటికి తేడా తెలియదు కాబట్టి హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా జొన్న రవ్వ ఇడ్లీ? లైక్ రాగి ఇడ్లీ అయితే వెరీ కామన్గా చేసుకుంటూనే ఉంటారు చాలామంది. బట్ జొన్న రవ్వ ఇడ్లీ అనేది నాకు యూనిక్గా అనిపించింది. నిన్న చేసిన సాంబార్ ఉన్నింది, చట్నీ అయితే ఫ్రెష్గా చేసింది. సో ఈ సాంబార్లోకి ఇలా ఉంటుందో ట్రై చేద్దాము. అండ్ ఆల్సో నేను ఎక్కువ సాంబార్ని తీసుకుంటాను కదా అని చెప్పి సాంబార్ చేసుకున్నాము. అండ్ ఏంటంటే యూజువల్లీ నేను 2 ఇడ్లీసే తింటాను. డైట్లో ఉన్నాను కాబట్టి సాంబార్ ఎక్కువ వేసుకొని ఈరోజైతే నేను 4 తినేసాను. నాకు ఇప్పుడు మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయో. అది కూడా బాగుంది. నేను ఈ మధ్యన దోశలు కూడా నార్మల్ మిల్లెట్ దోశలే వేస్తున్నానండి. నార్మల్ రైస్ దోశలు అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇంకా ఇడ్లీలు, జొన్న ఉప్మా రవ్వ ఇవి కూడా ఇవే చేసేస్తాను. ఈ మిల్లెట్స్తోనే చేసేస్తాను. ఇంకా అంతకంటే హెల్తీ ఏముంటుంది చెప్పండి. అండ్ ఇక్కడేమో అబ్బు వాడికి సాకర్ క్లాస్ ఉంది, అందుకోసమని రెడీ అవుతున్నాడు. వాడు రెడీ అవ్వడానికి పాపం ఒక అర్ధ గంట పడుతుంది. ఆ సాక్స్ చాలా టైట్గా ఉంటాయి, వాడికి అవి వేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో సేఫ్టీ గార్డ్స్ అవి ఉంటాయన్నమాట, అవి పెట్టుకోవాలి కంపల్సరీగా, అందుకని టైం పడుతుంది. అండ్ ఆల్సో అమెజాన్ నుంచి నేను మన చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఈ గేమ్ని, ఇది తెప్పించుకున్నాను. పండు అయితే ఫుల్ లీనమైపోయింది దీంట్లో, అంత బాగా ఎంజాయ్ చేసింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ గేమ్ ఆడుతూ ఉంటే. నా ఓల్డ్ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. నాకు భలే ఇష్టం ఉంటుండే ఈ గేమ్ ఆడడానికి. నీకు పిల్లలకు కూడా చాలా నచ్చాయి. నైట్కి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ చేసి ఇచ్చాను, బాగా నచ్చాయి అంట. ఇకపోతే వర్కౌట్స్ అయితే డెఫినెట్లీ చేయాలి కదండి. మనం ఎంత తింటే అంత వర్కౌట్స్ చేయాలి, లేకపోతే తగ్గేదే లేదన్నట్టు మన వెయిట్ కూడా అక్కడే స్టక్ అయిపోతుంది. నేనైతే హాయిగా వర్కౌట్ చేసి అలా కూర్చున్నాను. ఆ తర్వాత ఇంకా నేను ఈ మధ్యన చెట్ల కోసం అని చెప్పేసి మనం తాగిన టీ ఉంటుంది కదా, ఆ టీ పౌడర్ని ఒక 2 రోజుల పాటు అలా కవర్ మీద పెట్టేసి ఎండబెట్టేస్తాను. నార్మల్గానే డ్రై అయిపోతుంది, అది మనం బయట కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలా చెట్లకేస్తున్నాను. దీనివల్ల చెట్లు చాలా గ్రో అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి టీ తాగుతూ ఆ టీ పౌడర్ పడేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా డిన్నర్కి వచ్చేసి నేను సేమ్ ఆశ్రిత ఆర్గానిక్ మిల్లెట్స్ నుంచే మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ ట్రై చేద్దాం అనుకున్నాను. నాకు ఇది కూడా చాలా భయంగానే అనిపించింది ట్రై చేయాలంటే, టేస్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో బాగుండదో అని చెప్పి. బట్ మీరే చూడండి, నేను ఎవ్రీ టైం ఉప్మా రవ్వ కానీ ఉగ్గు కానీ ఏవి చేసుకున్నా కానీ అందులో ఎక్కువ వెజిటబుల్స్ చెన్న ఇలాంటివి ఏవైనా ఉంటే అవి యాడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే కొంచెం 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను. ఇది నాకు ఒక్కదానికే నేను ప్రయోగం చేస్తున్నాను ఎలా ఉంటుందో అని చెప్పి. వాళ్ళు తినకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి. తర్వాత దీంట్లోకి క్యారెట్స్, ఆనియన్స్, మెయిన్ ఏంటంటే నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఈ 2 వేగిన తర్వాత కొంచెం టమాటాలు వేస్తాను, పీస్ వేస్తాను, పచ్చి బఠానీ ఉంటాయి కదా అవి నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి. సో ఆ ఫ్రోజన్ బఠానీలే వేస్తున్నాను. కొన్ని శనక్కాయ విత్తనాలు కూడా వేసి ఉంటే బాగుండు, అది గుర్తు రాలేదు. తర్వాత ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొన్ని శనగలు, ఉడికించిన శనగలు ఉంటే అవి కూడా వేస్తున్నాను. ఊరికే చేతికి ఏవందితే అవి వేసేస్తూ ఉంటాను. ఇది అది అని ఏం లేదు, హెల్తీగా ఉండడం కోసం అలా యాడ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇది కూడా అంతే అండి. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి మనము. అయితే నేను 1 గ్లాసే వేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి అందులోకి ఉప్పు వేసి కాసేపు బాగా ఉడికిచ్చేస్తాను. ఆ వాటర్ మంచిగా తెరులుతాయి కదా మనకి, అంతవరకు బాయిల్ చేస్తాను. ఆ తర్వాత నేను ఉప్మా రవ్వ వేస్తాను అనమాట. అయితే ఈ ఉప్మా రవ్వ నాకు నార్మల్ ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉప్మా రవ్వ లాగా ఉంటుందేమో అనుకున్నాను. కాదు, ఇది ఇంకొంచెం సన్నగా ఉంది. లైక్ బాంబే రవ్వ ఎలా వస్తుంది అలా ఉందండి. నేను ఇంకా 1 గ్లాస్ తీసుకున్నాను. నాకు సరిపోతుందా లేదా అనుకున్నాను, కానీ 1 గ్లాస్ చాలా బాగా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నేను కూడా తినలేను.
చూడడానికైతే ఇలా ఉంటుంది మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ. సో దీన్ని తీసుకొని నేను వాటర్లో వేసేసి అలా ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుతూనే ఉన్నాను తీయకుండా. సో దట్ లమ్స్ ఏం ఫామ్ అవ్వవు కదా అని చెప్పేసి. అలా అవుతాయో లేదో దీంట్లో అయితే నాకు తెలియదు. నేను చూసినంత వరకు, అబ్జర్వ్ చేసినంత వరకు అయితే అవ్వలేదు. సేమ్ నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటాం అలానే చేసుకోవాలండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఏంటంటే అది ప్యాన్కి విడిపోయి వస్తుందన్నమాట. మనం నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే అది విడిపోయి వస్తుంది. దీని పైన కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత కొత్తిమీర అండ్ కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటే అసలు సూపర్ అదిరిపోతుంది. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. పప్పుల పొడి ఆర్ పప్పుల చట్నీ, ఇంకా అదేమీ లేదంటే పిక్కిల్తో కానీ నంచుకొని తినొచ్చు, సూపర్గా ఉంటుంది. మీరు ఇంకా ఏమేమి రవ్వలు ట్రై చేశారు, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మల్టీ మిల్లెట్ రవ్వ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఏమైనా కావాలి అన్నా ఆర్ మీకు ఏమైనా తెలిసి నాకు సజెస్ట్ చేయాలి అనుకున్నా హ్యాపీగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అవి నెక్స్ట్ టైం నేను ట్రై చేసి చెప్తాను మీకు. అలా సోఫాలో కూర్చొని టీవీలో తెనాలి రామ సిరీస్ చూస్తూ నాకు ఇలా లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి. నేను డీటెయిల్స్ అయితే కింద ఆశ్రిత ఆర్గానిక్ మిల్లెట్స్వి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆర్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మొత్తానికైతే నేను మొత్తం ఫినిష్ చేశాను చూడండి.